వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నేటి నుంచి భద్రాచలంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు. డార్లింగ్ ఇన్ డేంజర్, ప్రభాస్ ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం. ట్రంప్ ఆంక్షలతో ఉక్కిరి బిక్కిరి, చెదిరిపోతున్న భారతీయుల డాలర్ డ్రీమ్స్. సెప్టెంబర్లో ఓజీ, మాకు నమ్మకాలు లేవు దొరా అంటున్న అభిమానులు. దక్షిణాది అయోధ్య భద్రాచలం సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో ఉగాది సందర్భంగా శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో భద్రాద్రిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఏప్రిల్ 2న ధ్వజపట లేఖనం, 3న గరుడాదివాసం, 4న అగ్నిప్రతిష్ఠ, ధ్వజారోహణం, 5న ఎదుర్కోలు, 6న నవమి సందర్భంగా సీతారామ కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు. అదే రోజు పునర్విసు దీక్ష ప్రారంభం కానుంది. ఏప్రిల్ 7న మహాపట్టాభిషేకం, 12న చక్రతీర్థం, శ్రీపుష్ప యాగంతో ఉత్సవ సమాప్తి కానుంది. డార్లింగ్ ఇన్ డేంజర్ అంటూ హెడ్డింగ్ పెట్టి ప్రముఖ సినీ హీరో ప్రభాస్ ఆరోగ్యం గురించి తప్పుడు సమాచారం ఇచ్చావంటూ యూట్యూబర్ను అంతు చూస్తామంటూ బెదిరించారు. ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా మధిరకు చెందిన విజయసాధు కృష్ణానగర్లో నివాసం ఉంటున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 44లో డైల్ న్యూస్ పేరుతో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నారు. ఈ నెల 4న తన యూట్యూబ్ ఛానల్లో డార్లింగ్ ఇన్ డేంజర్ అనే హెడ్డింగ్ పెట్టి హీరో ప్రభాస్ ఆరోగ్యం బాగాలేదని, ఆయనకు ఇటలీలో సర్జరీ జరిగిందంటూ కథనం ప్రసారం చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళనకు గురయ్యారు. మరుసటి రోజు సురేష్ కొండి అనే వ్యక్తి విజయసాధుకు కాల్ చేశారు. తాను పిఆర్ఓ అని చెప్పుకున్న సురేష్ వీడియోలో ప్రభాస్ ఆరోగ్యం గురించి తప్పుడు కథనం ప్రసారం చేశారని, వెంటనే ఆ వీడియోను డిలీట్ చేయాలని సూచించారు. తాను డిలీట్ చేసేది లేదని విజయసాధు పేర్కొన్నారు. అప్పటి నుంచి పెద్ద సంఖ్యలో తనకు బెదిరింపు కాల్స్ రావడం ప్రారంభమైందని, వీడియో డిలీట్ చేయకపోతే అంతు చూస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారంటూ విజయసాధు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. లక్షలాది రూపాయల అప్పు చేసి అగ్రరాజ్యం అమెరికాకు ఉన్నత విద్యకు వెళ్లిన భారతీయులు ఇప్పుడు కళ్ళ ముందే డాలర్ డ్రీమ్స్ చెదిరిపోతూ ఉండడంతో బావురుమంటూ నిస్సాయంగా దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. పోనీ భారత్కు తిరిగి వెళ్ళిపోదామంటే లక్షలాది రూపాయల అప్పు, తల్లిదండ్రులు తమపై పెట్టుకున్న ఆశలు కళ్ళ ముందే కదలాడుతూ తీవ్ర అచ్చనిచ్చతో కుట్టుమిట్టాడుతున్నారు. అమెరికాలో మాస్టర్స్ చేసి తప్పనిసరి పరిస్థితుల్లో భారత్కు వచ్చే విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలకు లోటు లేదని, అయితే వారు అక్కడి జీతాలతో ఇక్కడ జీతాలను పోల్చడం వల్లే చిక్కు వస్తుందని కార్పొరేట్ సంస్థల్లో హెచ్ఆర్ హెడ్గా ఉన్న ఒకరు తెలిపారు. డాలర్ రూపాయి విలువల్లో తేడా కారణంగా ఇక్కడికన్నా అక్కడ రెట్టింపు 3 రెట్లు జీతాలు ఉంటాయని, అలాగని వారు ఇక్కడికి వస్తే ఇచ్చే జీతాలు తక్కువేమీ కావని ఆయన పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఏపీ రాజకీయాల్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆయన ఏ రాజకీయ సభలో పాల్గొన్నా అభిమానులంతా ఓజీ అంటూ నినదిస్తూ ఉంటారు. వారికి సమాధానం చెప్పలేక పవన్ అసహనానికి లోనైన సందర్భాలు చాలానే ఉన్నాయి. సుజిత్ దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ 90% పూర్తి చేసుకుంది. ఈ సినిమా కంటే ముందు మొదలైన హరిహర వీరమల్లు షూటింగ్ని ముందు ముగించి తర్వాత ఓజీ పని పట్టాలని పవన్ ప్లాన్ చేసుకున్నారు. అందుకే ముందు హరిహర వీరమల్లును పూర్తి చేసి పనిలో ఉన్నారు. నిజానికి ఈ నెల 28నే హరిహర వీరమల్లు విడుదల కావాలి, కానీ షూటింగ్ ఆలస్యం కావడం వల్లే కుదరలేదు. తాజాగా మే 9న డేట్ని ఖరారు చేశారు. ఇక ఓజీ విషయానికి వస్తే ఈ సినిమాను సెప్టెంబర్లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. షూటింగ్ పూర్తవ్వగానే డేట్ని ప్రకటిస్తారట. ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం తమన్. చూసారుగా ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.